హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కుట్లలో భాగంగా లేజీ డైజీ కుట్ట ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను. ఇది చాలా సులువుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా గమ్ముని వర్క్ చేసేసుకోవచ్చు మనం. ఓకేనా? పెద్ద డిజైన్ వేసుకున్నా కూడా చాలా గమ్ముని వేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మనకు మామూలుగా యాజ్ యూజువల్ క్లాత్, ఫ్రేము, ఓ పెన్ను, సూది దారం. లెట్స్ స్టార్ట్. చూడండి, చూసారా? మనం ఇలా డిజైన్ వేసుకుంటే చాలా గమ్ముని వర్క్ చేసేసుకోవచ్చు మనం. ప్లెయిన్ చీరల మీద అది, లేదంటే ఒక్కొక్కసారి పట్టు చీరల మీద అది కూడా మనకి అంత ప్లెయిన్ వస్తూ ఉంటాయి చూడండి. అలాంటప్పుడు ఇలాంటి లేజీ డైజీ మధ్య మధ్యలో మనం వేసేసుకున్నామంటే చాలా గమ్ముని అయిపోతుంది అండ్ ప్లెయిన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? రెడీయా? చూడండి ఇప్పుడు ఎలా కుట్టాలో. ఇంకా ఫస్ట్ ఇలాగా తీసుకోండి, కింద నుంచి సూది పైకి తీసుకుని దాన్ని ఇలా కింద నుంచి ఈ మొగ్గ ఎక్కడ చిగురు దాకా ఉందో అక్కడికి అలా వేసుకోండి. చూసారా? ఇలా మొగ్గలా రావాలి. అది గట్టిగా లాగేయకూడదు. గట్టిగా లాగిందంటే దగ్గరగా వచ్చేసి మీకు ఆ మొగ్గ అన్నది కనిపించదు. సో కొంచెం లూజ్గానే దీన్ని మనం లాక్కుంటే కరెక్ట్గా మనకి చాలా బాగా వస్తుంది. కింద నుంచి తీసిన దగ్గర నుంచి అక్కడి నుంచే మళ్ళీ మనం అలా తీసుకుని సూది మీద దారం వేసుకుని అది చూసారా? మళ్ళీ ఇలా లాక్ చేసేయాలి. అంటే మనం ఆ మొగ్గ వెనకాలకి మనం అలా దారం వేసేయాలి. మళ్ళీ ఇక్కడ తీసుకోండి. సూది మీద దారం వేసుకోవడం, అది మళ్ళీ లాక్ చేసేయండి కిందకి. మళ్ళీ పక్క మొగ్గకి వెళ్ళండి. కాడ కుట్టునే మనం ఆల్రెడీ కాడ కుట్టును గొలుసు కుట్టు నేర్చుకున్నాం కదా. సో ఒకే డిజైన్లో మనం 3 రకాల కుట్లను కూడా చక్కగా దాన్ని కుట్టేసుకోవచ్చు. కాడ కుట్టు కుట్టేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చింది అనుకుంటే గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. చూసారా ఎలా వస్తుందో కుట్టు? చాలా అందంగా సులువుగా అయిపోయే కుట్టు అన్నమాట. నేను ఒకే చీర మీద చాలా రకాల కుట్లు కుట్టుకున్న చీర ఉంది. మీకు నెక్స్ట్ దాంట్లో మీకు ఆ చీర చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికి కొన్ని కుట్లు పూర్తవుతాయి కదా మనకి. సో అలా బాగుంటుంది. చూసారా లేజీ డైజీ కుట్టు ఎంత బాగుందోను. ఈ మధ్యలో మనం ఒక కుందన్ కూడా వేసేసుకోవచ్చు. మీకు అంతా కుట్టుకోక్కర్లేదు అనుకుంటే కుందన్ కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా, చాలా గమ్మున అయిపోయే కుట్టు ఇది. సో దీన్ని లేజీ డైజీ అంటారు. ఓకేనా? అందరూ ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.